ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు వాక్యము: అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లగాను, తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడుచున్నది. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను: ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటినీ గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినీ గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. యూదా పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము నుంచి 15వ వచనం వరకు. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.